ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. J5 భక్తి ఛానల్ చూస్తున్న భక్తులందరికీ నమస్కారం. ఈరోజు వానర గీత. వానరులందరూ కూడా భగవదంశతో జన్మించినటువంటి మహాత్ములు, లోక కళ్యాణార్థం. అటువంటి వానరులందరూ కూడా ఆంజనేయ స్వామిని ఏ విధంగా స్తోత్రం చేశారు, హనుమంతుని యొక్క వైభవం ఏంటి, హనుమంతుని యొక్క శక్తి ప్రతాపములు ఏమిటి, అన్నీ కూడా ఒక్కొక్క వానరుడు ఏ విధంగా వర్ణించాడో మనం విన్నట్లయితే ఆంజనేయ స్వామి మహత్యం ఇంతుందా మనకని ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి దాన్ని వానర గీత అనే పేరుతో మనం చెప్పుకుంటున్నాం. భగవద్గీత, శివగీత, గణేశ గీత, గురుగీత, నారద గీత, అష్టావక్ర గీత, భ్రమర గీత, ఇలా చాలా ఉన్నాయి. కానీ వానర గీత అని హనుమంతుని వైభవం తెలియజేసే ఆ వానర గీత ప్రచారంలో అందరికీ తెలియాలి, ఇప్పటి వాళ్ళకు కూడా తెలియాలి, పిల్లలకు అనే ఉద్దేశంతో అది ప్రారంభం చేసుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఓం ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా హనుమన్మహిమా శక్య బ్రహ్మణాపి నవర్ణితూ. ఒక్క ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే సకల దేవతలను కూడా పూజించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది అని అర్థం. ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ మహిమ శక్తి బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు అని ఈ శ్లోకానికి భావం. ఐహికేషు చ కార్యేషు మహాతత్సు చ సర్వదా నైవ యోజ్యో రామ మంత్ర కేవలం మోక్ష సాధకః. ఐహికేశ మనుప్రాప్తే మాం స్మరే రామసేవకం. రామ రహస్యోపనిషత్తులో ఆంజనేయ స్వామి స్వయంగా తన భక్తులకు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటంటే, భక్తులారా, మీరు ఈ లోకంలో సుఖభోగాలు కావాలంటే నన్ను ఆశ్రయించండి చాలు, అన్ని మీకు ఇస్తాను. మళ్ళా పరానికి కూడా, మోక్షానికి కూడా దారి చూపిస్తా. కానీ మహా గొప్పదైనటువంటి శ్రీరామ మంత్రాన్ని ఈ లోక భోగాల కోసం కోరకండి, రాముని వేడుకోకండి. మోక్షం కోసమే రాముడిని ప్రార్థించండి. ఇక్కడ భోగాలు కావాలంటే నన్ను ప్రార్థించండి అని స్వయంగా రామ రహస్యోపనిషత్తులో ఆంజనేయ స్వామి వాగ్దానం ఇచ్చాడు తన భక్తుల కోసం. జై హనుమాన్. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ. ఈ లోకంలో సుఖభోగాల వెనుక, భోగభాగ్యాల వెనుక ఎవరైతే పరుగులు తీస్తారో వాళ్ళకు మోక్షం చాలా దూరంగా ఉంటుంది. అలాగే మోక్షం కోసం ఎవరైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇక్కడి సుఖభోగాలు దొరకటం కూడా దుర్లభంగా ఉంది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఎవరైతే హనుమంతుని ఆరాధిస్తారో, పూజిస్తారో, స్మరిస్తారో వారికి ఈ లోకంలో సుఖభోగాలే కాకుండా పరలోకంలో సుఖభోగాలు కూడా లభిస్తున్నాయి. ఈ రెండు కూడా ప్రసాదించగలిగిన మహామహిమాన్వితుడు శ్రీ ఆంజనేయ స్వామి. జై హనుమాన్. అగస్త్య మహాముని తన ఆశ్రమంలో అనేక మంది మునీశ్వరులతో సాధు సత్సంగం
చర్చలు జరుపుతూ ఉండగా అక్కడికి దేవనాథుడైనటువంటి దేవేంద్రుడు స్వయంగా వచ్చి అగస్త్యుని అనేక విధాలా పూజించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అది ఏమిటయ్యా అంటే, దేవదేవ భవాంబోధే దుస్తరాత్ కలుషేంద్రియా జనా కథం తరంతీహ తన్మే వద కృపానిధే. మహాత్మా అగస్త్య భగవాన్, నాదొక చిన్న సందేహం. మానవులు పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పంచభూతములు ఇవన్నీ కూడా ఆ మనిషిని కలుషితం చేస్తున్నప్పుడు పరమాత్ముడికి దూరం అయిపోతున్నాడు. కానీ వీటన్నిటినీ సహించి భవసాగరం దాటి పరమాత్ముడిని చేరుకోవాలంటే దానికి ఏదైనా మార్గం ఉన్నదా అని ప్రశ్నించాడు. అగస్త్య మహామునికి అర్థమైంది. లోక కళ్యాణం కోసం, అందరి కోసం తన సందేహంగా అడుగుతున్నాడు ఈ దేవేంద్రుడు అని అర్థం చేసుకుని చిరునవ్వుతో ఇలా చెప్తున్నాడు అగస్త్య మహాముని. ఓం శ్రీ అగస్త్య ఉవాచ హనుమంతం కృతం స్తోత్రం వానరైర్విమలాత్మభిః పఠంతి ఏ సదామర్చాః తచ్చిత్తా విమలాత్మకాః తరంతి భవపాదోధిం ప్రాప్నువంతి హరే పదం ఆయుర్కీర్తిర్యశశ్చైవ లభంతే నాత్ర సంశయః. ఓ దేవేంద్ర, వినవయ్యా, నీవు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. భవసాగరాన్ని దాటించటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే వానర గీత అనే స్తోత్రం. నిత్యం ఎవరైతే వింటారో, వినిపిస్తారో, పఠిస్తారో వారు అవలీలగా ఈ మహాభయంకరమైన భవసాగరం నుంచి దాటగలరు అని గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఇది ఎక్కడిది వానర గీత అంటే, పవిత్ర మనస్కులైనటువంటి వానరులందరూ కూడా ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని అనేక రీతుల వారి వారి శక్తి భక్తి కొద్దీ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం యొక్క సముదాయమే వానర గీత. అది ఇప్పుడు తెలియపరుస్తున్నాను. వినవయ్యా దేవేంద్రుడా, తరించడానికి ఇంతకంటే సులభమైన మార్గం లేదు. ఇంత హనుమంతుడి యొక్క కృప అందుకోవడానికి ఇంతకంటే గొప్ప స్తోత్రం మరొకటి లేదయ్యా, విను అని చెప్పటం ప్రారంభించాడు. ఒక్కసారి అందరూ కూడా ఆంజనేయ స్వామిని మనసులో స్మరించుకున్నారు ఇలాగా. సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో రాయస్వ హరిసత్తమా అని హనుమంతుడిని అందరూ స్మరించుకున్నారు. అప్పుడు వానర గీత ప్రారంభించబడుతున్నది ఈ విధంగా.